నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేయడం జరిగాను శ్రీమతి స్వాతి గారు, శ్రీ అక్కల్ల చంద్రబాను గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్ర వృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రీమతి స్వాతి గారిచే, శ్రీ అక్కల చంద్రబాను గారిచే ఈరోజు అధిక జ్యేష్ఠ మాస బహుళ ఏకాదశి రోజు సందర్భంగా ఈరోజు 11/6/2026 నాడు ఆశ్రమ వాసులకు అనగం చేయడం జరుగుతుంది. అలాగే అధిక జ్యేష్ఠ మాస బహుళ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాతి గారికి మరియు అక్కల చంద్రబాను గారు, వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కుడి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీ అక్కల్ల చంద్రబాను గారికి, చిరంజీవి నిధీష్ గారికి, చిరంజీవి మేధా గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సుందరిదేవి గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి, శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, శ్రీమతి అరుణాశ్రీ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి సుందరిదేవి గారికి, శ్రీమతి అరుణశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీ అక్కల చంద్రబాను గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు, ముక్కటి దేవతల దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విడుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి, వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి స్వాతి గారు, శ్రీ అక్కల చంద్రబాను గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే మిక్చరు, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ.